ఈ సంవత్సరం తీర్మానం ఏం చేయాలి తెలుసా? నా జీవితంలో వాగ్దానం నెరవేర్చని ప్రార్థన చేస్తానని కాదు, దేవుని పక్షానరా. డోంట్ బి ఆన్ న్యూట్రల్ సైడ్. నీవు ఏదో నీకు నచ్చినప్పుడు భక్తి, నచ్చనప్పుడు లోకంలోకి వెళ్ళడం కాదు. అలా జీవితాన్ని దేవుడు ఎన్నడూ కూడా దీవించాడండి. అందుకే మోషే దగ్గర నీళ్లు పోస్తున్నాడంట. మోషే దగ్గర యెహోషువ పని ఏంటి తెలుసా? మోషే చేతులు కడుక్కోవాలంటే గ్లాసులో నీళ్లు పోసేవాడు. దేవుని సేవ చేసేటువంటి సేవకుడైన మోషేకు పరిచర్య జరిగిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోషువను తీసుకొని నాయకుని చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? మోషేకు నీళ్లు అందించేటువంటి, మోషేకు పరిచర్య చేసి దైవ సేవకులకు సహకరించేటువంటి వ్యక్తి అని దేవుడు మాత్రము దీవించలేదు. ఒక మాట అంటాడు, మనకందరికీ తెలుసు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. అంటే ఆ దినాల్లో ఉండేవాళ్ళు తెలుసా, దేవుణ్ణి సేవిస్తారు. అక్కడ ఐగుప్తులో ఉండే దేవతలను సేవిస్తారు, లేకపోతే ఇంకొక దేవతను సేవిస్తారు. వాళ్ళకు నచ్చినట్టుగా ఎవరైనా చెప్పారనుకో, అమ్మో ఇది చేయకపోతే మీకు చాలా ఏమంటారు, అంటు తగులుతుంది, లేకపోతే కీడు కలుగుతుంది, లేకపోతే దిష్టి తగులుతుంది, లేకపోతే ఇంకోటి తగులుతుంది. వెంటనే మనం ప్రార్థన చేసుకుంటాం, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాం, కానీ దిష్టి తీస్తాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం. దేవుని పక్షాన ఉండం మనం. దేవుడు అంటున్నాడు 2024లో నీకు నచ్చినట్టుగా, ఎవరు చెప్పినట్టుగా నీ జీవితం మార్చబడి ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చలేను. దేవుని పక్షమున ఉండడం దేవుడు కోరుతూ ఉంటున్నాడు. బీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. ఏది ఏమైనా నేను దేవుని కొరకు నిలబడతాను, ఏది ఏమైనా నేను దేవుని మాటకు విధేయత చూపుతాను, ఏది ఏమైనా నా భక్తి జీవితాన్ని, పరిశుద్ధత జీవితాన్ని నేను పనంగా పెట్టను అనేటువంటి వ్యక్తి జీవితంలోనే వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? నీ జీవితంలో వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నీవు దేవుని యొక్క కార్యాలను చూడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ దేవుని పక్షాన ఉండు, దేవుని పక్షాన ఉండు. ఒకటి, దేవుని మాట విను, ఆయన అధికారానికి ఒప్పుకో, తగ్గింపు కలిగి ఉండు. దేవుని మాట, దేవుని యొక్క బిడ్డగా నువ్వు వినేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నెంబర్ 1, దేవుని మాట విను. అప్పుడే దేవుడు నీ మాట విని నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. రెండవదిగా, దేవుని పక్షాన ఉండు. డోంట్ బీ ఆన్ ద న్యూట్రల్ సైడ్. నీకు నచ్చితే, నీకు నచ్చకపోతే ఇది కాదు క్రైస్తవ జీవితం. అందుకే దేవుడు ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానే, నులివెచ్చని స్థితిలో ఉంటే అస్సలు దేవునికి నచ్చదండి. చర్చిలోనికి వచ్చినప్పుడు చాలా భక్తి, చర్చిలోంచి బయటికి పోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం ఉంటే గాడ్ కెనాట్ బ్లెస్ us. దేవుడు మనల్ని దీవించలేడు. దేవుడు కోరుతున్నాడు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు నేను ప్రక్కన పెడతానలే, ఏమన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. అంటే దేవునికి భలే రోతండి. అది చాలా ఇష్టం లేని కార్యం ఏంటి తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డగా దేవుని పాటలు పాడుతాం, దేవుని పాటలు, బయటికి పోయినప్పుడు వేరే పాటలు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పుస్తకం, బయటికి పోయిన తర్వాత వేరొక దాన్ని చూస్తాం, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలతో మంచిగా ఉంటాం, బయటికి పోయిన తర్వాత ఇంకో. ఈ జీవితం చూసారా, దేవునికి భలే అసహ్యమైన జీవితం అండి. దేవునికి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే కలలో కూడా నెరవేరదు. ఇంపాసిబుల్. కలలో కూడా నెరవేరదు. ఒకవేళ కలన్న వచ్చేదో నెరవేరినట్టుగా నీకు కనబడొచ్చేమో కానీ దేవుడు మాత్రం నెరవేర్చనే. అందుకే దేవుడు అంటే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకుడి. దేవునికి మాత్రమే మనం లోబడదాం. ఒకవేళ మన ఫ్రెండ్స్, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు ఒకవేళ మనకు చెబుతూ ఉండవచ్చు, ఈ ఆచారం చేయి, ఈ పద్ధతి ప్రకారం ఉండు, ఇలా ఉండాలి, ఇలా నీ భర్త మారాలి అంటే, నీ భార్య మారాలంటే ఇది చేయాలి, ఇలాంటివి ఉండాలి, ఇలాంటివి ఏదైనా ఒక ప్రేరేపణ కూడా లాస్ట్ ఇయర్ నువ్వు వెళ్ళినట్లయితే ఈరోజు దేవుడు అంటున్నాడు దాన్ని ప్రక్కన పెట్టు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇఫ్ యూ టేక్ అన్ అనదర్ సైడ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. దానికి నీవే బాధ్యత వహించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు యెహోషువలాగా నువ్వు చెప్పగలవా? ఏది ఏమైనా నేను నా ఇంటి వారిని దేవుని మాత్రం విడిచిపెట్టాం. దేవుడు అంటున్నాడు ఆసా, ఓ రాజు పేరు ఆసా, ఆ రాజుతో దేవుడు అంటున్నాడు మీరు దేవుని పక్షాన వారైతే దేవుడు మీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు. మూడవదిగా చివరిగా భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును.
దేవా వాగ్దానము నెరవేరాలి, మా కార్యము సఫలం కావాలి, మా జీవితంలో వాగ్దానపు ఫలాన్ని మేము అనుభవించాలి, వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు, మొదటిగా ఆయన మాట విను, రెండవదిగా ఆయన పక్షాన ఉండు, మూడవదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల. ఏమంట? ఆయన యొద్ద ప్రార్థన చేయమని కాదు చెప్పింది అక్కడ. ఏమంది? విచారణ చేసిన ఎడల. విచారణ చేయడం అంటే మనకందరికీ తెలుసు. మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళామనుకో, ఊరికి వెళితే ఒక ఇల్లు మనకు కనపడలే, అప్పుడు ఏం చేస్తాం? మనం విచారణ చేస్తాం. ఎక్కడున్నారు వీళ్ళు? ఇదిగో వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు చాలా లావుగా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడని అడుగుతాం కదా. వాళ్ళని కనుక్కోవడానికి, వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద ఏం విచారణ చేయాలి ప్రభా? ఏం విచారణ చేయాలి నీ యొద్ద? దేవుని బిడ్డలారా, విచారణ చేయడం అంటే ఏంటి తెలుసా? ప్రభా ఇదిగో ఈ పని నేను చేయబోతున్నా, నేను ఇది చెయ్యాలనా చేయకూడదా, నేను ఇక్కడికి వెళ్ళాలనా వెళ్ళకూడదా, ఈ యొక్క కార్యం జరిగించాలనా జరిగించకూడదా, నేను ఈ నిర్ణయం తీసుకోవాలనా తీసుకోకూడదా, లేకపోతే నేను దీని విషయంలో ఖర్చు పెట్టాలనా పెట్టకూడదా. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారణ చేయి, దేవుని యొద్ద విచారణ చేయి. కొంతమందిని మనం చూస్తుంటాం క్రిస్మస్ సీజన్లో, మనం ముందు ఈ మధ్యకాలంలో ఇలాంటి బ్యాచ్ని చూసింటారు కదా. వాళ్ళు కొంతమంది చాలా గ్రేట్గా చెప్తారు, నవంబర్ నుంచి మేము షాపింగ్ చేస్తామండి అంటారు. ఎప్పటి నుంచి అంట? నవంబర్. నాకు అనిపిస్తుంది నెల రోజులు ఏం షాపింగ్, ఎన్ని కొన్నారంటే ఒక చీర ఒక డ్రెస్. అరే దీనికి ఒక చీర ఒక డ్రెస్ కొనడానికి నెల రోజుల? వాళ్ళది ఏం తెలుసా? ఈరోజు డ్రెస్ తెచ్చుకుంటారు. నాకు తెలిసిన మా బంధువు ఒక ఆమె ఉందండి, డ్రెస్ తెచ్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరు దానికి పేరు పెట్టారంటే మరుసటి రోజు మళ్ళీ ఆటో ఎక్కిపోతుంది, మళ్ళీ మారుస్తుంది. నెక్స్ట్ డే ఇంకొకరు అన్నారనుకో, ఈ కలర్ నీకు ఉంది అన్నారనుకో, ఇంకా అయిపోయి ఈ పక్కన పెడుతుంది, మళ్ళీ షాపింగ్. మళ్ళీ అంటే అందరికీ నచ్చి లాస్ట్ తనకు నచ్చితే అప్పుడు ఆ చీర ఫైనలైజ్ అయిపోతుంది. ఒకవేళ దేవుడు అనుకోండి, ఈమె ఇంత తిరుగుతుంది కదా అని ఏదో ఒక రోజు ఆ చీరను బయట పెడతాడేమో. కొంతమంది ఇలా విచారణ చేస్తూ ఉంటారు, కానీ జీవితంలో దేవుని యొద్ద విచారణ చేయరు కొంతమంది. ప్రభువా నా బిడ్డ ఎందుకో సరిగా చదవడం లేదు, ఏం ప్రాబ్లం ఉంటుంది ప్రభువా తెలియజేయండి. నా భర్త ఎందుకు దేవుని దగ్గర రాలేదు, నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా భర్త రాకపోవడానికి నేనేమైనా తప్పు చేస్తున్నానా? నాకు నా జీవితంలో ఆశీర్వాదాలు కలగకపోవడానికి నేనేమైనా తప్పు చేస్తున్నానా? ప్రభువా నాకు తెలియజేయి ప్రభువా. కానీ గుడ్డిగా మరి ప్రార్థన, ప్రభా ఎందుకు ప్రభా నా ప్రార్థన? విచారణ చేయము. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని యొద్ద విచారణ చేయుడి. ఎక్కడ విచారణ చేయాలంట? పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయి, అక్క ఎందుకు మా ఇంట్లో ఇది జరగలేదని అడగకు, అలా అడిగే బ్యాచ్లో నువ్వు ఉండకు. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. ప్రభా ఎందుకు నా జీవితంలో ఇది జరగడం లేదు ప్రభా తెలియజేయి ప్రభా. దేవా ఐ వాంట్ టు నో వాట్ ఇస్ ద రీజన్. దేవా ఈ కార్యం ఏంటో నాకు తెలియజేయి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీ కార్యం సఫలం చేయను. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మన జీవితాల్లో ఉండాల్సింది ప్రతి దాని కొరకు దేవుని ఎదుట విచారణ చేద్దాం. దేవా ఇది నేను చెయ్యొచ్చా, నేను వెళ్ళొచ్చా, ఈ కోర్సులో జాయిన్ కావచ్చా, ఇక్కడ నేను నిర్ణయం సరిగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఖచ్చితంగా దేవుని బిడ్డగా విచారణ చేయి. దట్ షుడ్ బి యువర్ హాబీ. ఇది నీ యొక్క అలవాటుగా మారిపోవాలి, ఇది నీ యొక్క దైనందిన జీవితంలో భాగంగా మారిపోవాలి. అప్పుడే నీ జీవితంలో తప్పుడు అడుగులు వేయవు. ఏ రకంగా ఉంటారో తెలుసా? అంత ఏదేదో చేసేస్తారు, చేసిన తర్వాత ప్రార్థనకు వస్తారు, బ్రదర్ ఎందుకు బ్రదర్ దేవుడు ఇట్లా చేశాడు? చేసిందంతా వీళ్ళు ఉంటారు, మొత్తం చెడగొట్టిందంతా ఇల్లే, మొత్తం నాశనం చేసింది గబ్బు చేసింటారు. చేసి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? దేవుని అడిగి చేయరు, దేవుని చిత్తానుసారంగా చేయరు, అన్నీ చేయకుండా లాస్ట్ గట్ట దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు ఒకటి అడుగుతుంటున్నాడు, ఇఫ్ యూ హ్యావింగ్ అన్ ఒబీడియన్స్ టు హిజ్ అథారిటీ, ఆయన అధికారానికి ఒప్పుకునే వ్యక్తివైతే ఆయన వద్ద విచారణ చేస్తావు. ప్రభా ఎందుకు ప్రభా ఇలా జరుగుతుంది, ఎక్కడ తప్పు చేశాను ప్రభా? దేవుని బిడ్డలారా, యెహోషువకు దేవుడిచ్చాడు, యెహోషువ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. కానీ ఆ యొక్క హాయి పట్టణం దగ్గరికి పోతేనే ఓడిపోయినారండి. ఓడిపోతే యెహోషువ ఏం చేశాడు తెలుసా? దేవుని వద్ద విచారణ, ఎందుకు జరిగింది ప్రభా చెప్పు, ఎందుకు జరిగింది చెప్పు ప్రభా. వై వి బికేమ్ ఏ ఫెయిల్యూర్. మేము ఓడిపోకూడదు కదా, నీ వాగ్దానం చెబుతుంది అడుగుపెట్టే ప్రతి స్థలం, మేము అడుగుపెట్టే స్థలం మాకు రాలేదు ప్రభా, ఎందుకు రాలేదు, వాట్ ఈస్ ద రీజన్ అని దేవుని దగ్గర తన్ను తాను పరీక్షించుకున్నాడు, తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు, తన జాతిని పరీక్షించుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నిషిద్ధమైనది ఒకటి ఎవరో తీసుకున్నారు, నేను చెప్పినటువంటి దాని ప్రకారం జీవించకుండా పాపాన్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, అందుకే ఓడిపోయావు.
ఈ సంవత్సరం నీ కార్యములు ఖచ్చితంగా సఫలమవుతాయి. కానీ దేవుని యొద్ద విచారణ చెయ్యి ప్రతిరోజు. దేవా, ఈరోజు నేను ఏం మాట్లాడాలను, నా నోట నీ మాటలు ఉంచు. వాక్య పరిచర్య సమయంలో ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసుకుంటాను నేను. ప్రభా, నా నోట నా మాటలు రాకూడదు ప్రభా, నా నోట నీ మాటలు రావాలి. ఇది వాక్య పరిచర్య సమయంలోనే కాదు, ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో మన నోట్లో సడన్గా బూతు మాటలు వచ్చేస్తాయి కదా, మనకు తెలియకుండా మాట్లాడేస్తాం ఆ మాట. కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య, మరి ఎందుకంటే ఆ పేరు పెట్టారు, వెన్నతో పెట్టిన నెయ్యితో పెట్టిన విద్య అని ఎందుకు అనలేదో నాకు తెలియదు. కానీ కొంతమందికి అబద్ధాలు చెప్పడం ఉంటుంది చూసారా, ప్రతి చిన్నదానికి ఒక అబద్ధాన్ని పట్టుకుంటారు. వాళ్ళు అబద్ధము పైన బ్రతుకుతారు, అబద్ధముతో విచారణ చేస్తారు. ఈ సంవత్సరంలో అది మనకు దూరం అగునుగాక. ఆమేన్. మెల్లగా చెప్తున్నారు అంటే అబద్ధాలతో ఏదో లాస్ట్ ఇయర్ గడిపామనే, లాస్ట్ ఇయర్ ఏదో మన సొంత ప్రయత్నాలు మనం చేసామనే. దేవుని యొద్ద విచారణ చేద్దాం. దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రార్థనకు వస్తారండి. ప్రార్థనకు వచ్చి అడుగుతారు, బ్రదర్ మేము ఈ పని చేయాలనుకుంటున్నాం అని అడుగుతారు. అవునా అంటారు. స్థలం కూడా తీసేసి అన్నీ అయిపోయినాయి బ్రదర్, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, మేము ఇది చేయొచ్చా. అన్నీ అయిపోయింటాయి కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, మేము ఇది చేయొచ్చా. అన్నీ అయిపోయి చేసుకొని వచ్చి మళ్ళీ మాట వరుసగా అడుగుతారు చేయొచ్చా అని. అంత చేసుకున్నాక నేనేం చేయాలి, ఇంకా దేవుడు ఏం చేయాలి. అందుకే అలాంటి జీవితంలో దేవుని కార్యాలు జరగవు. దేవుని యొద్ద విచారణ చేయి, దేవుని యొద్ద విచారణ చేయి. గొప్ప గొప్ప నష్టాలు తొలగిపోతాయి. 2024లో దేవుడు కొన్ని అద్భుతమైన సందేశాలు ఇచ్చాడని నేను చెప్పను. ప్రతి సందేశం ఒక ఆనిముత్యమే. ప్రార్థనతో గంటలు గంటలు దేవుని సన్నిధానంలో గడిపి పొందినటువంటి సందేశాలే ప్రతి సందేశం కూడా. కానీ ఆ సందేశాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తుల జీవితంలోనే 2024లో చాలా నష్టపోయి ఉంటారు. దేవుడు ముందుగానే నిన్ను హెచ్చరించింటాడు, ముందుగానే నీతో మాట్లాడింటాడు, ముందుగానే. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో కొంతమందికి నేను చెప్పాను, ఇలా ఇక్కడ జాగ్రత్త, పట్టించుకోనటువంటి వాళ్ళ జీవితంలోనే చాలా ఫెయిల్యూర్స్ చూశాను. దేవుని యొద్ద విచారణ చేయనప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు, చేస్తున్నావు తప్పు అని. దేవుని మాటకు లోబడు. 2025 అప్పుడు దీవెనకరంగా ఉంటుంది. నీ సొంత నిర్ణయాలు, సొంత అజెండాలు కలిగి దేవుని దగ్గరికి వచ్చి వాగ్దానాలు నెరవేర్చబడాలి ప్రభు అంటే దేవుడు అస్సలు నెరవేర్చడు. యెహోవా యొద్ద విచారణ చేయము. అందుకే ఒక అద్భుతమైన మాటను చదివి మనం ముగిద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ప్రతి ఒక్కరం బైబిల్ తెరుస్తాం. ఈ సంవత్సరంలో ఈ మాట మన జీవితాల్లో ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు త్రోవను సరళం చేస్తాడు? ఎప్పుడు 2025 దీవెనకరంగా ఉంటుంది? ఎప్పుడు ప్రతిరోజు ఒక శుభదినంగా మారుతుంది? ఎప్పుడు మన జీవితంలో అడ్డంకులు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు అంటే 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. స్వబుద్ధి అంటే ఏంటి? గత కాలంలో కొంత మనకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ను బట్టి పని చేయకు. నేను చాలా సీనియర్, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏముంది అనుకున్నావా? నీ త్రోవను దేవుడు సరళం చేయడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని బిడ్డలారా, 2025లో జరగాల్సిన కార్యం ఏంటి తెలుసా? మన బుద్ధిని ప్రక్కన పెడదాం. మన నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్, మనకుండేటువంటి పరిచయాలు ప్రక్కన పెడదాం. మొట్టమొదటిగా దేవుని అర్థం, ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయి, ఈ విషయంలో నాకు సహాయం చేయి. నేను ఒకవేళ తప్పుడడుగు లేకుండా, ఎవరు నన్ను మోసం చేయకుండా, ఎక్కడ నేను మోసగించబడకుండా, ఎక్కడ నేను పాపంలో పడిపోకుండా, ఎక్కడ నీ హృదయాన్ని నేను గాయపరచకుండా, దేవా నాకు సహాయం చేయి అని దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తి జీవితంలోనే దేవుడు అంటాడు, అప్పుడు నీ త్రోవ సరళంగా ఉంటుంది. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, నీ యొక్క గత అనుభవాలపైన నువ్వు ఆధారపడితే, నీ యొక్క జీవితంలో నీ యొక్క ఏజ్ని బట్టి, నీ సీనియారిటీని బట్టి నువ్వు ఆధారపడితే నీ త్రోవ సరళం ఉండదు, ఎగుడు దిగుడుగానే ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని యొద్ద విచారణ చేయి. రెండవదిగా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి మీద అంటే నువ్వు ప్రవర్తన అంటే హౌ యు బిహేవ్, ఏ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. దేవుని బిడలారా, నీ జీవితంలో నువ్వు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావు, నీవు ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నావు,
అంటే ఒక విషయంలో మన ప్రవర్తనలు మారిపోతుంటాయి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకవేళ టీవీలో మీరు చూస్తుంటారు, లేదా ఇప్పుడు టీవీ అంత తగ్గిపోయింది లేండి, దాదాపు ప్రతి ఇంట్లో టీవీ లేకుండా పోయింది, సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు అక్కడ ఒకటి వస్తుంది, ఎస్ అనే అక్షరం వాళ్ళకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని వచ్చింది అనుకో. అంటే ఎందుకని చెప్తున్నాను, నా గురించే. నా పేరు దేంతో స్టార్ట్ అవుతుంది? ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్ అనే సంవత్సరం, ఎస్ పేరుతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉందనుకో, వెంటనే మనకు వస్తుంది, ఎన్ని వాగ్దానాలు వచ్చినా ఎస్కే బాగుంటుంది. కాబట్టి నా పేరు వీతో ప్రారంభమవుతుంది, ఆర్తో ప్రారంభమవుతుంది, ఏతో, ఇంకా నా బతుకంత దరిద్రం అనుకున్నావు అనుకో, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం. దేవుని వాగ్దానం ఏంటి? నీ కార్యం సఫలమవుతుంది. కానీ వాళ్ళు చెప్పేది ఏముంటుంది, నీ రాశి ఏం రాశి తెలుసా? తుల రాశి, మకర రాశి, ఏదో రాసులు. అవునా? నాకు అనిపిస్తే రాసులు డబ్బు వస్తే బాగుంటుంది, కానీ ఏదో రాశిని చూపించి మనకు చెప్తే దరిద్రమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా. ఇంకా కొంతమంది చెప్తారు, నీవు తెల్ల డ్రెస్సు మంగళవారం వేసావంటే నీకు అన్నీ అద్భుతం కలిసి వస్తాయి. అరే, తెల్ల డ్రెస్సే వేయాలని ఎవరు చెప్పారు? ఏ బేసిస్ మీద తెల్ల డ్రెస్ అని చెప్పారు? అది చెప్పారు. నువ్వు తెల్ల డ్రెస్, దేవుని బిడలారా, చాలా వస్తున్నాయి ఈ దినాన మన జీవితంలోనికి, చాలా వచ్చేస్తున్నాయి. ఒక చోటికి పోతే ఆ పేరు మామూలుగా, ఆ పేరు ఏందో చెప్పలేండి, ఎందుకంటే ఆ పేరు చెప్తే మీరు వ్యక్తిని కనుక్కుంటారు. ఆయన పేరు మారిపోయిందండి, అక్షరంలో 2 అక్షరాలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు సుధీర్ అనుకోండి, నా పేరే చెప్తాను, SUDHIR. కానీ ఎట్లుంటుందో తెలుసా, కొన్ని సందర్భాల్లో SUDHHIR ఉంటుంది, అసలు ఉండకూడదు, కానీ డబుల్ హెచ్ పెట్టింటారు. ఎందుకంటే నీకు కొంచెము దోషం అక్కడ ఉంది. హెచ్ వస్తే, హెచ్ వస్తే అయిపోయి బాగుంటుంది లైఫ్. ఒకటి ఎందుకు పెట్టుకోవాలి, 4 పెట్టుకుంటా. ఒక హెచ్ పక్కన ఒకటే ఎందుకు, 4 పెట్టుకుందాం, ఇంకా బాగుంటుంది కదా. లేకపోతే మొత్తం హెచ్లే పెట్టుకుందాం, సూపర్గా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. దేవుడు నిన్ను దీవించాలి. హెచ్లో లేదు. హెచ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదము. మళ్ళీ హెచ్ లేని వాళ్ళు, హెచ్ లేని దేశాలు, ఇప్పుడు ముస్లిం దేశాల్లో హెచ్ ఉండదండి. మళ్ళీ వాళ్ళు ఎట్లా దీవించబడతాం? వాళ్ళ దగ్గరే బంగారం ఉంది, వాళ్ళ దగ్గరే ఆయిల్ మిల్స్, ఆయిల్ బావులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు? వాళ్ళకి హెచ్చే లేదే, వాళ్ళకి హెచ్ లేదు, మళ్ళీ వాళ్ళు దీవించబడుతున్నారే. దేవుని బిడ్డలారా, ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుందాం. దేవా, నువ్వు నన్ను దీవించాలి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, తూర్పు నుండైనా పడమటి నుండైనా హెచ్చు కలగదు, యెహోవా వలననే, దేవుని వలనే మనం దీవించబడతాం. దేవుని వలనే. డోంట్ ఫాలో ద టెక్నిక్స్ అండ్ ట్రిక్స్. క్రైస్తవ జీవితంలో మనకు దూరమగునుగాక. ఎందుకో మెల్లగా చెప్తున్నారంటే, ఏదో కమిట్మెంట్ ఉంది, ఇది చేయాలి. నేను దేవుని సేవకునిగా చెప్పగలిగింది చెప్తాను, మీరు దానికి లోబడ్డం మీ ఇష్టం. బ్రదర్, మాకు మా పేరు కాబట్టి మేము మంచిగా ఉండండి. ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్. దేవుని అధికారానికి ఒప్పుకునే వ్యక్తి జీవితంలోనే అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి. నీ త్రోవలను సరళము చేయను. ఎన్ని త్రోవలైనా పెట్టుకో. ఉద్యోగం ఒకటి, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వ్యాపారం, లేకపోతే ఆర్థిక వనరులు, ఆరోగ్యం, ఏ త్రోవ అయినా సరళమవుతుంది. ఎప్పుడు సరళమవుతుంది అంటే ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు. 2025 హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడవుతుందో తెలుసా? 1, ఆయన మాట విను. 2వదిగా ఆయన పక్షాన ఉండు. 3వదిగా ఆయన యొద్ద విచారణ చేయి. దేవుని యొద్ద, దేవా ఇది నేను చేయొచ్చా, చేయకూడదా, నాతో మాట్లాడు ప్రభా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడేటువంటి వాడు. ఈ సంవత్సరం నుంచి, దేవా నేను ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఏం చేయాలి తెలుసా? దేవా, నేను రోజు బైబిల్ చదువుతున్నా, ఈ యొక్క ప్యాసేజ్లో నుంచి నాతో మాట్లాడు. నేను చేయొచ్చా, చేయకూడదా. ఒకనొక రోజు గురువారం నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నాను. మామూలుగా వాక్యం సిద్ధపడడం అనేటువంటిది, ఇప్పుడు ఆదివారం అనుకోండి, ఆదివారం అయిపోయిన తర్వాత ప్రార్థన మొదలవుతుంది. ప్రభా, బేస్తవారానికి ఒక సందేశం కావాలి ప్రభా, దయచేయి ప్రభా. కానీ ఎందుకో బేస్తవారం కోసం ప్రార్థన చేయబుద్ధి కావడంలా. ఎందుకు చేయబుద్ధి కావడం లేదు అనుకున్నాను. సోమవారం అయిపోయింది, మంగళవారం, బుధవారం అయిపోయింది, బేస్తవారం ఉదయం ఇంకా కూర్చొని, దేవా నాకు ఒక సందేశం కావాలి, సాయంత్రం ప్రజలు వస్తారు ప్రభా, మీరు మాట్లాడాలి ప్రభా. దేవుడు ఏం భారం ఇవ్వడంలే, దేవుడి ప్రేరేపణ ఏం లేదు, దేవుని మాట ఏం లేదు. నాకు ఏంటి ప్రభా, ఎక్కడైనా తప్పు చేశానా ప్రభా, ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా చేశానా, నా కుటుంబంలో ఏమన్నా జరిగాయా, ఆలోచన చేస్తున్నాను. ఏం లేదు.
సాయంత్రం 5 అయింది. 5 అయిన తర్వాత నాకు టెన్షన్ అయింది. ఇంకా 2 గంటల్లో మీటింగ్ ప్రారంభమవుతుంది ప్రభా, ఈ మెసేజ్ సిద్ధపడాలి, దేవా నాకు సహాయం చేయి. ఆ సమయంలో ఒక దైవ సేవకుడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అన్న బాగున్నారా అన్నాడు. బాగున్నాను బ్రదర్ అన్నాను. ఏమనుకోద్దన్నా, సడన్గా మేము ఫలానా ఊరికి వచ్చాం, కడపకు రావాలనుకుంటున్నాం. కడపకు రావాలనుకుంటున్నారా? అవును. ఎప్పుడు వస్తారు? ఇంకొక గంటలో వచ్చేస్తామన్నా. గంటలో వచ్చేస్తారా? అవును వస్తాను. అయితే ఈరోజు గురువారం వాక్యం చెప్తారా అన్నాను. అన్నా దేవుడు నాతో సోమవారం నుంచి మాట్లాడుతున్నాడు, బేస్తవారం అక్కడ పోయి వాక్యం చెప్పమని. అవునా? రండి బ్రదర్. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడితే జీవితాలు అద్భుతంగా ఉంటాయండి. దేవుని మాటకు లోబడకుండా, ఆయన అధికారానికి ఒప్పుకోనకుండా, నేను ఒకవేళ అడ్డం తిరిగి ప్రభా నా దగ్గర ఇన్ని మెసేజ్లు ఉన్నాయి, 2015 నుంచి సందేశాలు వెంబడి సందేశాలు ఇస్తున్నా, కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు నేను అడిగాను అనుకో, పోయిన బేస్తవారం ఏం చెప్పారో చెప్పండి అంటే జ్ఞాపకం ఉండదు కదా మీకు, కదా? పోయిన బేస్తవారం 2015లో నేను సందేశం ఇచ్చాను, జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. కాబట్టి చెప్తే ఏమవుతుంది? కాదు. ప్రతి దాని విషయంలో దేవునికి లోబడదాం, దేవునికి లోబడదాం. అది దేవుడు చూస్తాడు నీ జీవితంలో. ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. సందేశం చెప్పడానికి కష్టం కాదండి, వెరీ ఈజీ సందేశం చెప్పడం. కానీ దేవుని దగ్గర నుంచి సందేశం పొంది చెప్పడం చాలా కష్టం. దేవుని దగ్గర నుంచి సందేశం పొంది చెప్పడం. కొంతమంది సందేశాలు ఎట్లా ప్రిపేర్ అవుతారో తెలుసా? అలాంటి ప్రిపరేషన్ మన పరిచయం ఉండకూడదు. ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక సందేశాన్ని వినింటారు, అబ్బా ఇది భలే ఉంది, దేవుడు భలే మాట్లాడాడు, భలే టాపిక్ ఉంది, అందరు భలే చప్పట్లు కొట్టారు, ఇది నేను ఏదో ఒక చోట చెప్తాను. ఎప్పుడు ఆ తప్పు పని చేయొద్దు. అది ఆ సేవకునికి ఆ రోజుకి దేవుడు ఇచ్చాడు, నీకు దేవుని దగ్గర కనిపెట్టి నువ్వు తెచ్చుకో, అంతే. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయనతో విచారణ చేయి, నేను ఇది చేయొచ్చా చేయకూడదా? దేవుని బిడ్డలారా, అప్పుడే నీ ప్రతి కార్యమును నా దేవుడు సఫలం చేయునుగాక. ఆమెన్. ఎప్పుడు సఫలం అవుతుంది? మీరే చెప్పారు ఆమెన్ అని. ఒకటి, దేవుని మాట వింటేనే. రెండవదిగా ఆయన పక్షాన ఉంటే. మూడవదిగా ఆయనతో విచారణ చేస్తేనే. ఈ 3 మన జీవితాల్లో ఉండినట్లుగా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటే నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపం సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక,
నేనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరాని రిక్తుండను, సర్వదాని సేవింతును. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, నీ ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సాయపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరాని సర్వదాని సేవింతులు. సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, ప్రభావం కలిగిన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు, సత్య స్వరూపుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉండగా దేవానికి వందనాలు, 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 వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడమైన దేవా, నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా ఎంత స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభా. కార్యము సఫలము కావాలి అంటే మూడు విషయాలు మేము చేయాలని సెలవిచ్చా ప్రభా. తండ్రి, లోకంలో ఎన్నెన్ని చేస్తే గాని తండ్రి ఒక కార్యం జరగదు ప్రభా. ముచ్చటగా 3 కార్యాలు చేస్తే మా జీవితంలో ప్రతిరోజు మా కార్యములన్నీ సఫలం చేస్తా, మా త్రోవలన్నీ సరళం చేస్తానన్నావు ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, నీ మాట వినే బుద్ధి మాకుండును గాక. ప్రతి విషయంలో నీ మాట విందుము గాక, నీ మాటకే ప్రాధాన్యత ఇచ్చుదుము గాక, నీ మాట ఎదుట తగ్గించుకుందుము గాక, నీ మాట ఎదుట లోబడుదుము గాక, నీ మాట ఎదుట విధేయత చూపుదుము గాక. దేవా, నువ్వు మాట్లాడినప్పుడల్లా ప్రక్కన పెట్టకుండా విధేయత చూపే కృప మాకొక్కొక్కరికి కలుగును గాక. దేవా, నీ మాటకు విలువనిచ్చుదుము గాక. దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. నీ పక్షాన ఉండాలి ప్రభా. దేవా, లోక సంబంధమైన వ్యక్తులుగా పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాల వైపు వెళ్ళకుండా తండ్రి నిన్నే మా గురిగా కలిగి మేము మా ఇంటి వారు నిన్నే సేవించుదుము గాక, నీకే లోబడుదుము గాక. దేవా, మా జీవితాల్లో తటస్థంగా ఉండకుండా, న్యూట్రల్ గా ఉండకుండా మేము మీకు లోబడుదుము గాక, మేము లోబడుదుము గాక. మా మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఈ రకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దర్శించండి అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు లయము చేస్తుంటున్నాను. దేవుని మాటకు లోబడకుండా, దేవుని పక్షాన ఉండకుండా ప్రయత్నం చేసే అపవాది కార్యముల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి నాయన. దేవా, ప్రతి విషయంలో నాయన నీ యొద్ద విచారణ చేయాలి ప్రభా. ఇది మా యొక్క దైనందిన లక్షణముగా మారును గాక. లెట్ ఇట్ బి అవర్ హ్యాబిట్, లెట్ ఇట్ బి అవర్ హాబీ లార్డ్. ప్రతి విషయంలో నీ చిత్తానికి కనిపెట్టి ఇది మీ ఇష్టమైతే మేము చెయ్యాలి అనే రకంగా మా జీవితాలు మార్చబడును గాక, మా లక్షణాలు ఉండును గాక. దేవా, మీరు మమ్మల్ని దర్శించండి. ఈ 3 మా జీవితంలో ఉన్నప్పుడు మా కార్యములన్నీ సఫలమవబోతున్నాయి నాయన. హల్లెలూయా. మాట తప్పని దేవుడు, నీ మాట ప్రకారం మా జీవితాల్లో కార్యములన్నీ సఫలమగునుగాక, 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 సఫలమగునుగాక. దేవా, మీరే దర్శించండి. వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యపు ముద్ర పడునుగాక, హృదయ పలకలపైన ఈ వాక్యము లిఖించబడునుగాక. ప్రతిరోజు సవాలు చేసి సంధించే వాక్యముగా ఈ వాక్యం ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామముందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.